ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రామలక్ష్మి ఈ పాటికి ఆ ప్రభాస్ గాడి చేతుల్లో అన్యాయమైపోయి గుండెలు బాదుకుంటూ ఉంటుంది. ఆ ఏడుపేమీ వినిపించడం లేదేంటి? దిక్కులు పెక్కటిల్లేలా అరవాలి కదా. కూతుర్ని అలా చూసి ఆ రఘురామ్ అంకుల్ జానకి ఆంటీ గుండెలు పగిలి కుప్పగూలిపోవాలే. శౌర్యకి విషయం తెలిసి పరిగెత్తుకుంటూ పోవాలే. ఇవన్నీ సీరియల్లో ఎపిసోడ్ బ్యాంగ్ లాంటివి కదా. కానీ చీమ చిటుక్కుమన్నట్టు కూడా లేదేంటి? పిడికిలి దెబ్బ నీ మొహం మీద పడిందంటే మీ అమ్మ నాన్న కూడా గుర్తుపట్టలేరు. ఆడదానివేనా నువ్వు? నీ పగ ప్రతీకారం కోసం ఆ ప్రభాస్ గారిని ఉసిగొల్పి ఇంత నీచానికి సిద్ధపడతావా? నిన్ను ప్రభాస్ గారు ఏదో చేశాడని నన్ను కొడతావా? దాని వెనుకున్న సూత్రధారివి నువ్వేనని నాకు తెలుసే. ఆ ప్రభాస్ గారు నా మీద చేయడానికి వస్తే ఆద్య నన్ను కాపాడడానికి వచ్చి ఆ ప్రభాస్ గారిని 4 పీకింది. నన్ను వాడేమీ చేయలేకపోయాడు. పిరికేదవా బయటకొచ్చి తప్పుడు మాటలు మాట్లాడాడు. లోకులు కాకులు కాబట్టి తనకేదో జరిగిందని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు. జనాలు తప్పుడుగా నా గురించి మాట్లాడుకుంటే మా నాన్న తట్టుకోలేరని ఆద్యవన్నీ భరిస్తుంది. కానీ నువ్వు చేసిన నీతి మాలిన పని వల్ల ఏమి జరగదానికి కూడా ఆద్య ఎంత బాధను అనుభవిస్తుందో అన్నది నాకు తెలుసే. విను, ఇప్పుడు చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను. నా బతుకు మీద దెబ్బ కొట్టాలని చూసావు కదా. నీ జీవితాన్ని ఆదా పాతాలనికి తొక్కకపోతే నా పేరు రామలక్ష్మే కాదు. నీ జీవితానికి ఊహించని ముగింపునిస్తా, గుర్తుపెట్టుకో. అంటే రామలక్ష్మికి ఏం కాలేదా? అయినా ఆద్య అక్కడికి ఎలా వెళ్ళింది? నేను చెప్పిందేంటి, ఆ ప్రభాస్ గడు చేసిందేంటి?